వెల్కమ్ టు ఆర్ఎస్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. ఈ వీడియోలో నేను ఎస్సీలో థర్డ్ వేరియేషన్ చూపిస్తున్నాను. ఇదిగోండి, చూడటానికి జాలీ టైప్లో కనిపిస్తుంది. చూడండి, మనకి బ్యాక్గ్రౌండ్ బ్లూ ఎంత బాగా కనిపిస్తుందో, అలాగే పైన వేసుకున్న ఈ జాలీ కూడా ఇంకా బాగా కనిపిస్తుంది. సో టాప్స్కి, పిల్లోస్కి చాలా బాగుంటుంది ఇది. సో దీనికోసం మనం 4 మల్టిప్లై చేసుకుంటా చివరికి వచ్చేసరికి 2 చైన్స్ ఎక్స్ట్రాగా వేసుకోవాలి. సో నేను ఆల్రెడీ 16 + 2 18 వేసుకున్నాను. ఇప్పుడు మీరు నెక్స్ట్ చైన్లో 1 ఎస్సీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 5 1 2 3 4 5 చైన్స్ వేసుకొని 1 2 3 స్కిప్ చేసేసి 4th చైన్లో మీరు 1 ఎస్సీ వేసుకోవాలి. 1 2 3 4 5 1 2 3 skip the 3 chains, SC in 4th chain. One, 2, 3, 4, 5. 1 2 3 chains skip చేసేసి 4th చైన్లో SC వేసుకోవాలి. 1 2 3 4 5 2 3 4 వేసుకున్న తర్వాత ఇట్లా వస్తుంది. ఇప్పుడు ఇట్లా టర్న్ తిప్పుకొని ఇక్కడ 5 చైన్స్ వేసుకోవాలి. 1 2 3 4 5 వేసుకొని ఈ సెంటర్లో మనం ఎస్సీ వేసుకోవాలి. ఓకే, 5 చైన్స్ 3 4 5 సెంటర్లో ఎస్సీ. ఇట్లాగా ఈ రో మొత్తం వేసుకోవాలి. ఈ చివరికి వచ్చేసరికి 2 చైన్స్ వేసుకొని ఇదిగోండి ఇక్కడ వన్ డీసీ వేసుకోవాలి. ఇప్పుడు టర్న్ తిప్పుకొని యాస్టేజ్గా 5 చైన్స్. ఇప్పుడు మిడిల్లో 1 డీసీ 1 ఎస్సీ మళ్ళీ ఇక్కడ ఎస్సీ వేసేసుకున్నాను చివర. ఇప్పుడు 5 చివరి దాకా అట్లా వేసుకోవాలి. 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 సో ఇక్కడ చివరి మనం 5 వేసుకొని ఇక్కడ ఎస్సీ వేసుకున్నాం కాబట్టి ఇటు సైడ్ లాగా ఇటు సైడ్ ఉండదు మనకి. అప్పుడు 2 చైన్స్ వేసుకొని ఈ 2 చైన్స్కి ఈ 2 చైన్స్ వేసుకొని ఈ లెంత్ కోసం మనం డీసీ వేసుకోవాలి.
ఇప్పుడు మనకు ఈక్వల్ హైట్ వస్తుంది అనమాట. సేమ్ ఇంతే చూడండి, ఇంకెట్లాగే వస్తుంది జాలీ స్టిచ్. ఇదిగోండి చూడండి, ఇది ఎస్సీలో ఒక వేరియేషన్ అన్నమాట. సో నా వీడియో చివరి వరకే చూడండి. ఇంకా నేను చాలా వీడియోస్ వేరియేషన్ చూపిస్తాను. ఏమైనా డౌట్స్, ఒకవేళ మీకు ఏదైనా వీడియో అర్థం కాకపోతే దాన్ని మళ్ళీ చూపించండి అని నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను మళ్ళీ దాని గురించి వీడియో చేస్తాను. సో నా వీడియో చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.